పెద్దవారిలో మోకాళ్ల నొప్పులు ఇంట్లోనే తగ్గించుకునే మార్గాలు. నమస్కారం. వయసు పెరిగే కొద్దీ మోకాళ్ల నొప్పులు మీ నడకను ఆపేస్తున్నాయా? కూర్చుంటే లేవలేక, లేస్తే నడవలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే చిన్న చిన్న జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను ఎలా తగ్గించుకోవాలో ఈరోజటి వీడియోలో తెలుసుకుందాం. పరిచయం. నేను మీ హిత. భాగ్య బాలాజీ క్రియేషన్స్ సమర్పించు హిత ఆరోగ్య సూచనలు కార్యక్రమానికి స్వాగతం. మన ఇంట్లోని పెద్దవారు నొప్పితో బాధపడుతుంటే చూడటం ఎవరికైనా కష్టమే. అందుకే వారి కోసం కొన్ని అద్భుతమైన చిట్కాలు మీ ముందుకు తెచ్చాను. టాపిక్: ప్రధాన అంశం: కారణాలు మరియు పరిష్కారాలు. మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణం ఎముకల మధ్య ఉండే గుజ్జు తగ్గడం లేదా ఎముకలు బలహీనపడటం. దీనికోసం మనం చేయాల్సిన సరైన వ్యాయామం: నొప్పి ఉందని అస్సలు కదలకుండా ఉండకూడదు. కుర్చీలో కూర్చుని కాళ్లను ముందుకు చాచి ఆడించడం వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. బరువు నియంత్రణ: శరీరం బరువు పెరిగితే ఆ భారం అంతా మోకాళ్ల మీద పడుతుంది. అందుకే బరువు తగ్గడం చాలా ముఖ్యం. నీటి శాతం: కీళ్ల మధ్య మృదుత్వం పెరగాలంటే రోజుకు తగినంత నీరు తాగాలి. సూచనలు: ముఖ్యమైన చిట్కాలు: కాల్షియం ఆహారం, పాలు, పెరుగు, రాగి జావ మరియు నువ్వులు ఆహారంలో చేర్చుకోండి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. వేడి, చల్లని కాపడం: నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ లేదా వేడి నీటి బ్యాగుతో కాపడం పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మసాజ్: ఆముదం లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి మోకాళ్లపై మృదువుగా మసాజ్ చేయండి. ఎండలో కూర్చోవడం: ఉదయం ఎండలో వచ్చే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి ప్రాణం. ముగింపు: నొప్పిని భరించకండి, జాగ్రత్తలతో దాన్ని జయించండి. మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం భాగ్య బాలాజీ క్రియేషన్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.